2019 ఎన్నికలకు ముందు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 2018 అప్పుడు బీజేపీ నుంచి తెలుగుదేశం వేరుపడిపోయాక పవన్ కళ్యాణ్ కూడా వేరుపడ్డారు. అది వ్యూహాత్మకం అనేది తర్వాత కాలంలో అర్థమైంది, కానీ అప్పుడైతే ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం మీడియా అంతా ఆయన బాయ్కాట్ చేసింది, ఆయన వార్తల కవరేజ్ మానేసింది, ఆయన ప్రోగ్రాముల కవరేజ్ మానేసింది, బాగా రచ్చ నడిచింది. ఆయన చివరికి ఫేస్బుక్ లైవ్లు వాటితోనే కథ అంతా నడిపారు. ఆ పవన్ కళ్యాణ్ని ఆ రోజున బీజేపీతో కూడా తెగతింపులే కదా ఆయన చేసుకుంది. బీజేపీతో ఆయన కలిసి వెళ్ళారా? కానీ ఆయన్ని బద్నాం చేయడానికి ఏం వాడారు? మోడీ చేతిలో పవన్ పెన్ డ్రైవ్, ఆ పెన్ డ్రైవ్లో ఏముంది, ఆ పెన్ డ్రైవ్ ఏంటి, ఆ పెన్ డ్రైవ్కి భయపడుతున్నావు, ప్యాకేజీకు ఇట్లాంటి రాసుకొచ్చారు. నేను చెప్పేది అబద్ధమైతే ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు మర్చిపోయి ఉంటే మర్చిపోయి ఉండొచ్చు. నేనైతే నాకు రోజు ఇదే ఉద్యోగం కాబట్టి, ఇదే వృత్తి కాబట్టి ఇదే గుర్తుపెట్టుకుంటా. పార్టీల పరంగా ఎవరికాళ్ళు మర్చిపోతే అది మీ దురదృష్టమో లేకపోతే మీ అదృష్టమో, అది నాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఈ ముక్క అన్నది కరెక్టే కదా. ఇప్పుడు అవినాష్ రెడ్డి మొన్నదాకా జగనే మర్డర్ చేయించాడు, జగనే చంపించాడు. అది జనంలోకి ఆశించిన విధంగా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఓ ప్రాక్టికల్ పాయింట్, జగన్ ఎందుకు చంపించాలి వివేకానంద రెడ్డిని? వివేకానంద రెడ్డితో ఆస్తి తగాదా ఉందా జగన్కి? లేకపోతే కనుక దాన్ని ఏమంటారు, రాజకీయ తగాదా ఉందా? రాజకీయ తగాదాన్ని చూపించే ప్రయత్నం చేశారు, కానీ ఎవరు నమ్మలా. వివేకానంద రెడ్డి వచ్చి జగన్ పార్టీని తీసేసుకుంటాడని భయపడిపోయి జగన్ ఆయన మర్డర్ చేస్తాడని ఎవరు నమ్మలా. కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి మర్డర్ చేయించాడు. ఎందుకు అంటే జగన్ గుట్టేదో అవినాష్ రెడ్డి దగ్గర ఉంది, అందుకనినే జగన్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించట్లేదు, పైగా టికెట్ ఇస్తున్నాడు, కాపాడుకొస్తున్నాడు. ఇది అవినాష్ రెడ్డిని జగన్ ఎత్తిన పెట్టుకోవడం, భయపడిపోయి వదిలేయకపోవడం అన్నటువంటి పాయింట్ని అడ్వాంటేజ్గా తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు అవినాష్ దగ్గర జగన్ గుట్టే ఉందో అది వీళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఆ వివేకం సినిమా లాంటి దాని ద్వారా అక్రమ సంబంధం అంటే మర్డర్లు చేస్తారు, కానీ కూర్చోబెట్టుకుని పదవులు ఇచ్చి ఎంపీ సీట్లు ఇస్తారా? కామన్ సెన్స్తో ఆలోచిస్తాయి. బట్ మేము ఏ నేరేటివ్తో ఆలోచిస్తాం, నువ్వు కూడా అదే నేరేటివ్తో ఆలోచించు, కానీ పక్క రూట్లో ఆలోచించబాక. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మీడియా మేనేజ్మెంట్ కాదు, మైండ్ మేనేజ్మెంట్.